జనసేనాని ఎక్కడ? ఏపీలో ఎన్నికలు ముగిశాయి. ఇన్ని రోజులు ప్రచారాలతో బిజీగా గడిపిన నాయకులు ఇప్పుడు రిలాక్స్ మోడ్లోకి వెళ్లిపోయారు. ఇక జగన్ కోర్ట్ పర్మిషన్తో ఫ్యామిలీతో సహా లండన్ వెళ్లిపోయారు. ఆయన తిరిగి జూన్ 2న తిరిగి రానున్నట్టు సమాచారం. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, లోకేష్ అమెరికా వెళ్లారు. ఇలా ఎవరికి వారు తమ టూర్లలో ఉన్నారు. మరి జనసేనాని పవన్ కళ్యాణ్ మాత్రం ప్రశాంతంగా హైదరాబాద్లోని తన ఫామ్ హౌస్కి పరిమితమయ్యారు. ఈసారి ఎన్నికల్లో ఏపీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా నిలిచారు. 3 పార్టీలు ఏకం కావడంలో కీలక పాత్ర పోషించారు. కూటమి ప్రచారంలో కూడా పవన్ కళ్యాణ్ తన ప్రత్యేకతను చాటుకున్నారు. నాయకులలో, ప్రజలలో జోష్ని నింపుతూ ప్రత్యర్థి జగన్కు ఓటమి భయం కలిగించారు. ఈసారి పిఠాపురంతో పాటు ఏపీలో అత్యధిక ఓట్లు నమోదు కావడానికి కారణం పవన్ కళ్యాణ్ అంటూ మాజీ మంత్రి హరిరామ జోగయ్య ప్రధాని మోదీకి లేఖ రాశాడంటే రాజకీయంగా పవన్ బలమేంటో అర్థమవుతోంది. వారాహి రథయాత్రలో రాష్ట్రమంతా తిరిగిన పవన్ చంద్రబాబుతో కలిసి 5 యువగలం సభల్లో పాల్గొని తన ప్రసంగాలతో హోరెత్తించారు. ఇక ప్రధాని మోదీతో 3 సభల్లో పాల్గొని నేతల్లో, కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు జైలుకు వెళ్లి బాబుకు మద్దతుగా నిలబడి ఆత్మస్థైర్యం నింపారు. మొట్టమొదటిసారిగా పొత్తుకు బీజం పడింది అక్కడే. అప్పటి నుండి పవన్ కళ్యాణ్ కూటమిని ఒకటి చేసి ఆరోగ్యం సహకరించకున్నా అలుపెరుగని సైనికుడలా ప్రచార యుద్ధం చేశారు. కూటమి గెలుపు కోసం అహర్నిశలు శ్రమించారు. ఫలితంగా ఏపీలో 120 నుండి 140 సీట్లు కూటమి గెలుస్తుందనే ధీమాతో పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఏపీ ప్రజలు కూడా మార్పు కోరుకుంటున్నట్టు కొన్ని సర్వేలు చెబుతున్నాయి. ఇక జనసేన 18 ఎమ్మెల్యే స్థానాలు, 2 ఎంపీ స్థానాలు ఖచ్చితంగా గెలుపొందుతుందని జన సైనికులతో పాటు పవన్ కళ్యాణ్ గెలుపు ధీమాతో ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురంలో 1,00,000 మెజారిటీతో గెలుస్తానని అక్కడి వారు అంటున్నారు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ లాంటి నిస్వార్థ సేవకుడు అసెంబ్లీలో అడుగు పెట్టాలని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారు.